ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పంచమి తిథి, అష్టమి తిథి, పౌర్ణమి, అమావాస్య తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి కదండి. అలాగే ఈ 9 రోజులు జరిగేటువంటి అమ్మవారి నవరాత్రులలో పంచమి రావటం అనేది చాలా విశేషమండి. మామూలుగానే అమ్మవారికి చాలా శక్తివంతమైన అమ్మవారు. అట్లాంటిది ఈ నవరాత్రుల్లో చాలా దీక్షతో అమ్మవారి నవరాత్రులు పూజలనేది జరుపుకుంటూ ఉన్నాం. ఇంకా ప్రత్యేకం ఏంటి అంటే అద్భుతం, మహా అద్భుతం అని చెప్పుకోవచ్చండి. ఈ నవరాత్రులలో 5వ రోజు పంచమి గడియలనేటివి వస్తున్నాయి. పంచమి అనేది ఈ నవరాత్రుల 5వ రోజు వస్తుంది. అంటే గురువారం రోజు తెల్లవారుజామున 7 గంటల నుంచి శుక్రవారం రోజు 7:20 వరకు పంచమి గడియలనేటివి ఉన్నాయి. కాబట్టి ఈ 5వ రోజు రావటం అనేది ఇంకా మహా అద్భుతమైన మనకు ఒక పండగలాగా. కాబట్టి ఆ రోజు మనం ఏదైనా సరే ఎదురు చూస్తూ ఉంటాం. పరిహారాలు, మంత్రాలు ఏమైనా చేసుకోవచ్చా, ఏం చేసుకుంటే మనకు మంచి అనేది జరుగుతుంది, ఏం చేసుకుంటే మన అప్పుల బాధలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి. పంచమి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళందరి కోసం ఒక చిన్న పరిహారం అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు మనం ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం అనేది చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి కష్టం ఉన్నా కూడా, ఎలాంటి బాధ, ఎలాంటి అప్పులు, తీరని కష్టం, తీరని సమస్యలు, వీటన్నింటినీ కూడా మనం ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధిస్తూనే పూజ చేసినా చెయ్యకపోయినా వాళ్ళందరూ కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. పూజ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. చెయ్యలేక, పరిస్థితులు బాగలేక, ఇంట్లో పీరియడ్స్ ఉన్నాయి, లేదంటే మా ఇంట్లో పరిస్థితులు బాగలేవండి, కనీసం 3 రోజులైనా చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు లాస్ట్ పంచమి రోజు నుంచి 3 రోజులైనా చేసుకోండి. లాస్ట్ 3 రోజులైనా ఎలా కుదిరితే అలా చేసుకోండి. పంచమి పూజ కూడా చేసుకోండి. తప్పకుండా పూజ చేసేవాళ్ళే పంచమి ఈ పరిహారం అనేది చేసుకోవాలంటే అలా ఏం లేదండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటి, ఎలా చేయాలి అంటే దానికి కావాల్సింది రూ. 5 కాయిన్స్ ఒక 5 కావాలండి. మనం రూ. 5 కాయిన్సే ఎందుకు వాడుతున్నామంటే రూ. 5 కాయిన్‌కి కుబేర యోగాన్ని కలిగించేటువంటి శక్తి ఉంది. అంటే లక్ష్మీ కటాక్షాన్ని మనకు కలిగించేటి శక్తి అన్నమాట. కుబేరుని గుళ్ళో కూడా రూ. 5 కాయిన్స్‌తో కుబేరుడికి పూజ చేస్తారు. కాబట్టి 5 అంటే పంచమికి అమ్మవారికి అవినాభావ సంబంధం ఉంది. చాలా అద్భుతమైన శక్తి అనేది అమ్మకి ఉంది. కాబట్టి రూ. 5 కాయిన్‌తో మనం పరిహారం చేస్తున్నాం. రూ. 5 కాయిన్స్ ఒక 5 అనేది తీసుకొని, ఇప్పుడు మనకు మంచిగా ఒక పాజిటివ్ ఎనర్జీని మనకిచ్చేటువంటి ఒక 5 రకాల ఆకులు అనేది దీనికి ఉపయోగిస్తాం. తమలపాకు, వేపాకు, గోరింటాకు, వామ్మాకు, తులసాకు, ఈ 5 రకాల ఆకుల్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని దానిపైన ఈ రూ. 5 కాయిన్స్ అనేటివి పెట్టుకోవాలండి. మామూలుగానే రూ. 5 కాయిన్స్కి చాలా శక్తి, లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటిది ఈ శక్తివంతమైన ఈ ఆకుల మీద మనం ఈ రూ. 5 కాయిన్స్ అనేటివి 5 ఆకుల మీద పెట్టుకోవాలి. అన్ని ఆకులు మాకు దొరకలేదండి, మాకు ఒక్కటో రెండో మాత్రమే దొరికాయంటే కూడా మీకు ఏవైతే అవైలబుల్గా ఉండి మీకు అందుబాటులో ఉన్నాయో ఆకులు మాత్రమే మీకు అందుబాటులో ఉన్న ఆకులను ఉపయోగించి ఈ రూ. 5 కాయిన్స్ అనేటివి ఒక రాగిది కానీ ఇతరుది కానీ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్పై ఆకులు ఉంచి వాటిపై రూ. 5 కాయిన్స్ అనేటివి ఉంచాలి. ఇది ఈ విధంగా ఎప్పుడు చేయాలి అంటే గురువారం రోజు వేకువజామున 7 గంటల నుంచి శుక్రవారం నాడు వేకువజామున 7:20 వరకు పంచమి గడియలు అనేటివి ఉంటాయి. మనం ఆ టైం లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనం మామూలుగా రాత్రి హోరా టైంలో మనం ఎక్కువ ఇలాంటి పరిహారాలు అనేది చేస్తూ ఉంటాం. హోరా టైం అనేది మనకు మామూలు టైం కంటే కూడా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి వీలైతే గురువారం రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో చేసుకోండి. లేదు అంటే మీకు వీలు పడలేదు అంటే పంచమ గడియలు
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉన్నాయి కాబట్టి ఏ టైంలోనైనా చేసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలా చేసుకున్న ఈ చేసి వాటిని ఆ నైట్ అంతా కూడా అలానే ఉంచేసేయాలి. అలానే ఉంచేసిన తర్వాత వీటిని తీసి మళ్ళీ పంచమి గడియలు వెళ్ళేలోపే మన ఇంట్లో ఉన్నటువంటి 5 ప్రదేశాలలో ఈ 5 కాయిన్స్ అనేది మనం ఉంచుకోవాలండి. అవి ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ మన ఇంట్లో వచ్చేసి ఉప్పు జాడి. మనం ఉప్పు జాడి అనేది వంటింట్లో పెట్టుకుంటాం కదా! ఆ ఉప్పు జాడీలో ఒక రూ. 5 కాయిన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బియ్యం డ్రమ్ము. మనం బియ్యం అనేది వాడుతుంటాం. డ్రమ్ములో కానీ, బస్తాలో కానీ. ఆ బియ్యం డ్రమ్ములో కూడా ఒక రూ. 5 కాయిన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మూడో ప్రదేశం ఎక్కడ అంటే మన ఇంట్లో ఉన్న పోపుల డబ్బా. పోపుల డబ్బాలో ఆవాలు మనకు దేంట్లో అయితే పోసుకొని ఉంటామో ఆ ఆవాల్లో వచ్చేసి ఒక రూ. 5 కాయిన్ అనేది పెట్టేయాలి. దాని లోపలగా మనం గుచ్చేసి అలా పెట్టేయాలన్నమాట. తర్వాత వచ్చేసి మన ఇంటిలో మన బెడ్రూమ్లో ఉండేటువంటి బీరువాలో వచ్చేసి మనం డబ్బులు ఎక్కడైతే దాస్తామో అక్కడ వచ్చేసి ఒక రూ. 5 కాయిన్ అనేది ఉంచాలి. మీరు గుడ్ల కిందైనా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తూ ఉంటారో బీరువానే లేదండి మాకు బీరువా లేదు మామూలు షెల్ఫ్ల్లో పెట్టుకుంటామంటే షెల్ఫ్ల్లో కూడా మీరు రూ. 5 కాయిన్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం 4 కాయిన్స్ అయితే పెట్టుకున్నాం. ఇంకా ఐదో కాయిన్ లాస్ట్గా ఐదో కాయిన్ అనేది ఎక్కడ పెట్టాలి అంటే మనం దేవుడి గదిలో మామూలుగా మనం పూజ చేసిన కాయిన్స్ వీటన్నిటికీ ఒక బౌల్ అనేది పెట్టి బౌల్లో వేస్తూ ఉంటాం. కుబేరుడికి కానీ ఎవరికైనా అలాగా కుబేరుడికైనా మనం వేసే కాయిన్స్లో అయినా ఈ రూ. 5 కాయిన్ పెట్టచ్చు. లేదు అంటే మనం అమ్మవారి ఫోటో కిందో లేదంటే దేవుడి గదిలో ఎక్కడైనా సరే దేవుడి గదిలో ఒక చోట పటాల ముందైనా సరే ఒక రూ. 5 కాయిన్ అనేది పెట్టాలి. ఇలా 5 కాయిన్స్ అనేటివి మన ఇంట్లోనే ఇప్పుడు చెప్పిన 5 ప్రదేశాలలో ఉప్పు జాడీలో ఒకటి, బియ్యం బస్తాలో ఒకటి, లేదంటే బియ్యం డ్రమ్ములో ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఆవాల్లో ఒకటి, ఇంకొకటి బీరువాలో మనం బెడ్రూమ్లో ఉండేటువంటి బీరువాలో ఒకటి, దేవుడి గదిలో ఒకటి. ఇలా 5 కాయిన్స్ 5 చోట్ల పెట్టేసుకోవాలి. మన ఇంట్లో 5 దిక్కుల నుంచి కూడా 5 దిక్కులు కాదండి 5 ప్రదేశాల నుంచి కూడా మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి మన ఇల్లంతా వ్యాపించి మనకు అన్నీ మంచిగా జరుగుతాయన్నమాట. మనకు అప్పులున్నా కూడా త్వరగా ఏదో ఒక మార్గం ఏదో ఒక మనకు ఒక దారి అనేది ఒక సోర్స్ అనేది దొరకడం వల్ల అప్పులు తీరిపోవటము, మన ఇంట్లో ఏదైనా గొడవలు ఉంటే గొడవలన్నీ కూడా జరగకుండా గొడవలు ఏం లేకుండా ప్రశాంతంగా ఉండటం, అందరం సంతోషంగా మన ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పంచమి రోజున మహా అద్భుతమైన ఈ పంచమి రోజున ఈ పరిహారం అనేది ఎవరూ మిస్ కావద్దు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. తర్వాత మీ కుటుంబంలో మీ జీవితంలో జరిగే అద్భుతాలు అనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.